నమస్కారం. దయాల్ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ నాని. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ నామినేషన్ ర్యాలీ సాదరంగా ఆహ్వానించిన కూటమి అభ్యర్థి పల్లా. కంట్రోల్ రూమ్ను సందర్శించిన పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికలు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్ను అరకు పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులుగా గురు కరణ్ సింగ్ శుక్రవారం సందర్శించారు. జిల్లాకు విచ్చేసిన వ్యయ పరిశీలకులు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి విభాగం, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ సెల్, సోషల్ మీడియా విభాగం, వ్యయ విభాగం, ఫిర్యాదుల విభాగం, చెక్ పోస్టుల పర్యవేక్షణ నియంత్రణ విభాగం, జియో ట్యాగింగ్, వాహనాల పర్యవేక్షణ విభాగం తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మరియు అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్ఎస్ శోభిక కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరును వివరించారు. అన్నమయ్య జిల్లా పీలేరు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చిన కిషోర్ కుమార్ రెడ్డికి మద్దతుగా రాజంపేట పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. భూమి ఈ నింద ఆకాశం కనింద అన్న రీతిలో పీలేరు జనసముద్రంగా మారింది. నియోజకవర్గంలోని గుర్రంకొండ, వాల్మీకిపురం, కలికిరి, కలకడ, పీలేరు మండలాల నుండి తరలివచ్చిన జనప్రపంచనం సునామీని తలపించింది. కేకలు, కేరింతలు, నినాదాలు నడుమ గజపుల మాలతో ఘన స్వాగతాలు పలికి భారీగా తరలివచ్చిన ప్రజాప్రభావంతో పరవళ్లు తొక్కి జన సందోహం. ర్యాలీలో పాల్గొని కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డికి మద్దతు పలికారు. 4 రోడ్ల కూలీలో కిరిసు జనం మధ్య కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డీసీసీ పదవి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా కాళ్ళు పట్టుకున్నారు. అంతేకాకుండా మళ్ళీ తెల్లవారి వచ్చి రెండోసారి కాళ్ళు పట్టుకొని నాకు డీసీసీ పదవి తీసివ్వండి అన్నారు. అంటే నాకు సపోర్ట్ చేయండి, నేను డీసీసీ ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు. దీంట్లో కథ అయిపోలేదు ఇంకా. ఇది రాత్రి 11 గంటలకు జరిగింది. పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నావు. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజలను మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. నేను చెప్పాను ఇలా కథ చాలా ఉంది. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు, ఇది మంచిది కాదన్నా, మీరు లేయి, ఇది మంచిది కాదు అని. నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి, నేను డీసీసీ ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు.
ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు శుక్రవారం ఉదయం వడపత్ర సాయి అలంకారంలో స్వామివారు గ్రామపుర వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7:30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. భాజా భజంత్రులతో భారీ గజమాలతో స్వాగతం పలికి శాలువా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమవ్వాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, వెనుకబడిన రాజంపేటని ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గెలిచిన వెంటనే కూటమి సహాయంతో రాజంపేటను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈరోజు రాజంపేటలో జరుగుతున్నటువంటి ప్రచారము, ప్రజల నుంచి స్పందన చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాల పాలనలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎంత నిర్లక్ష్యానికి గురి అయింది, అది గమనించిన ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థమవుతా ఉంది. ప్రాజెక్టులు దిగిపోతే ప్రాజెక్టులు కట్టించకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు నాయకులు దోచుకునేదానికే చూసినారు, కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టించలేకపోయినారు. తద్వారా వ్యవసాయం పోయింది, వ్యవసాయ కూలీలు పోయినాయి, ప్రజలు బాధలు పడుతూ ఉన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, బోర్లలో నీళ్లు లేవు. కొత్త బోర్లు వేసి ప్రజల దాహార్తి తీరుస్తామనే ఆలోచనే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఈరోజు ఉంది. అదే మన సోదరులు చెప్పినట్లు మెడికల్ కాలేజీ కన్నా ఇక్కడి నుంచి మార్చకుండా ఉండింటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తాడేపల్లి గూడెం బహిరంగ సభలో మాట్లాడుతూ గట్టిగా అరవండి జన సైనికులారా, తాడేపల్లి గూడెం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జన సైనికులు గట్టిగా అరిస్తే, వీర మహిళలు గట్టిగా కేక వేస్తే. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం భీమవరం నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేస్తున్నారనే సమాచారం భీమవరం నియోజకవర్గ ప్రజలకు తెలియడంతో ఎవరికి వారు వేలాదిగా భీమవరం పట్టణానికి తరలివచ్చారు. వారి రాకతో భీమవరం జనసంద్రంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్ర చేసినప్పుడు జన ఆదరణ ఎలా ఉందో నేడు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు ప్రజాదరణ అలా ఉందని చెప్పవచ్చు. పట్టణంలో మెయిన్ రోడ్డుతో పాటుగా ఏ రోడ్డు చూసినా ఆయన అభిమానులు ఎదురేగి మరీ ఆయనకు మద్దతు పలికారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉదయమే భీమవరం ఇలవేల్పు శ్రీ మావులమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పరిధిలోని వినాయకుడికి పూజలు నిర్వహించారు. ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా స్థాయి శక్తిలా నేను ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రెవల్యూషనరీ పరిపాలన అందించడం జరిగింది. గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక అసమానతలు తొలగించే విధంగా
ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో కూడా పేదలందరికీ కూడా మేలు చేసే విధంగా నవరత్నాల ద్వారా ఆయన పరిపాలన అందించడమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అలాగే పేదలకి సేవ చేసే దాంట్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేసి చెప్పినవన్నీ కూడా చేసి మళ్ళీ రేపు ఎన్నికలకి మేము ప్రజల దగ్గరికి ఓటు అడుగుతానికి వెళ్తున్నాం. నిజంగా ఓటు అడుగు హక్కు ఎవరికన్నా ఉన్నదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఓటు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, చాలా సీనియర్నని, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సుమారు 650 వాగ్దానాలు అనేదానికన్నా అబద్ధాలు అనవచ్చు. ప్రజల దగ్గర అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకుని 2014 ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. వెన్నుపోటు అనేది పేటెంట్గా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టే అన్ని పార్టీలకి సంబంధించి ప్రతి పార్టీకి ఎంతో కొంత ఓటు పర్సంటేజ్ ఉంటుంది. కానీ వాళ్ళ ప్రజల పూర్తి సంపూర్ణమైన మద్దతును ఎవరు కూడా పొందలేకపోయారు. అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, అటు భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ పార్టీ కూడా మెజార్టీ పీపుల్ మద్దతుని కూడగట్టలేకపోయారు. వాళ్ళెవరు కూడా సింగిల్గా పోటీ చేసి మరి ప్రభుత్వాన్ని స్థాపించలేదు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వెసులుబాటుని ఆసరాగా చేసుకుని అందరం కలిపి ఒకళ్ళ మీద యుద్ధం చేస్తామంటే అది నిజంగా ఒకడి మీదకి 10 మంది కలిపి యుద్ధానికి వెళ్తుంటే మన సమాజంలో ఎవరైనా న్యాయమని అంటారా? పెందుర్తి నియోజకవర్గాన్ని గత 5 ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టించారని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదిప్రాజ్ అన్నారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున తిరిగి రెండోసారి అదిప్రాజ్ శుక్రవారం ఉదయం పెందుర్తిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన 5 ఏళ్లలో ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఎన్నికల్లో ప్రజలందరినీ ఓటు అడిగే హక్కు తన ఒక్కడికే ఉందన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమం భారీ ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రెండోసారి పెందుర్తి నియోజకవర్గం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యుడిగా నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే నామినేషన్ కార్యక్రమం ముహూర్తపరంగా తక్కువ టైం ఉండడం వల్ల సింపుల్గా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. రెండో సెట్ అన్నటువంటిది 25వ తారీఖున లక్షవారం నాడు పెద్ద ఎత్తున మళ్ళీ పార్టీ కార్యకర్తలు, నాయకులందరి సమక్షంలో వేయడం జరుగుతుందన్నటువంటి కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే ఇవాళ మాకు గౌరవాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ప్రజల్లోకి వెళ్తే ధైర్యంగా మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాము, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అని ధైర్యంగా చెప్పుకునేటువంటి విధంగా ఇవాళ మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం కల్పించారు. గత ప్రభుత్వంలో లాగా ఇచ్చినటువంటి హామీలన్నీ 600 పైచీలకి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇవాళ 99% హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఇవాళ మనం చూసుకుంటే మన చుట్టుపక్కలే ఉన్నటువంటి మన ప్రాంతాలు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి, అదే రకంగా యూపీహెచ్సీలు కానివ్వండి, పాలిటెక్నికల్ కాలేజ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, చూసుకుంటే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. గతంలో ఎప్పుడూ చూడలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో మేము చేయగలిగామనేటువంటిది ఇవాళ మేము ధైర్యంగా చెప్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మా మీద పోటీ చేస్తామని చెప్పుకునేటువంటి వ్యక్తి రమేష్ బాబు గారు, ఆయన కూడా కొంచెం ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు విన్నాం. ఆయనే నేరుగా ఒప్పుకుంటున్నారు. ఏం చెప్తారంటే మొన్న అదిప్రాజ్ స్థానికుడు కాదు అంటున్నారు. నేను కూడా సుజాత నగర్లో 2 సైట్లు చూసుకున్నాను. మీరు అందరూ కూడా నేను గెలిపిస్తే నేను ఇక్కడే ఉంటాను అంటే, ఓడిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టి సర్దుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అదిప్రాజ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడే స్థానికంగా రాంపురంలోనే నేను పుట్టాను, నేను చదువుకున్నది ఇక్కడే, నేను పెరిగింది ఇక్కడే, నా కుటుంబాలు ఇక్కడే, నా వ్యాపారాలు ఇక్కడే. నేను చచ్చినా, బ్రతికినా, గెలిచినా, ఓడినా ఈ పెందుర్తి నియోజకవర్గం ప్రజలకే నా రాజకీయ జీవితం.
గాజువాక సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గాజువాకలో వాతావరణం వేడెక్కుతుంది. ఆయా పార్టీలు బలాబలాలు నిరూపించుకుంటున్న తరుణంలో తెదేపా వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. తాజాగా గాజువాక 66, 67 వార్డులకు చెందిన వైకాపా మహిళా కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. పల్లా వెంటే ఉంటామంటూ పార్టీ కండువాలు వేసుకున్నారు. వీరందరినీ సాధారణంగా ఆహ్వానించిన పల్లా మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. సూపర్ 6 పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. పార్టీలో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చేలా ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, గోమాడ వాసు సింగూరు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారిని చూసి, అలాగే ఎంపీ భరత్ గారు ఉమ్మడి అభ్యర్థిగా మాకు పోటీ చేస్తున్నారు గాజువాక నియోజకవర్గంలో. ఈ రోజు నారా చంద్రబాబు గారు చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్క మహిళా కార్యకర్తలు, మగవాళ్ళు కానీ అందరూ, ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు మాకు అన్యాయమే జరిగింది, ఎవరికి ఏమి చేస్తారన్న హామీలు ఏమి నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతూ అనవసరంగా ఆ పార్టీలో ఉన్నాం మేము ఇన్ని రోజులు, ఇలాంటి నీచమైన పార్టీలో మేము పనిచేసామని చాలా మంది బాధపడుతూ ఈ రోజు అభివృద్ధి చూసి చంద్రబాబు అయితే మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తారనే ఆలోచనతోటి ఈ రోజు మా గాజువాక మహిళలు పెద్ద ఎత్తున మా పార్టీలో జాయిన్ అవటం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఈ రోజు మా 69 వార్డులో కూడా దాదాపు 100 కుటుంబాలు రేపు ఉదయం జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారు. అలాగే మా మహిళలు కూడా ఎంతో మంది బాబు గారు వస్తే మళ్ళీ అభివృద్ధి బాగుంటుంది, మా పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతోటి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. అందుకోసమే మేమందరం కూడా గాజువాకలో పెద్ద ఎత్తున భారీ మెజార్టీ తోటి మా పల్లా గారిని గెలిపించాలని చెప్పేసి మేమందరం మా గాజువాక ప్రజల అందరి తరఫున కోరుకుంటున్నాం. 67వ వార్డు నుంచి తెలుగుదేశంలో చేరటానికి మా కాపు జేఏసీ గాజువాక మహిళా అధ్యక్షురాలు అయినటువంటి అమలకంట లక్ష్మి వాళ్ళ యొక్క సారథ్యంలో వాళ్ళ యొక్క టీం అంతా వచ్చి చేరడం జరిగింది. వాళ్ళు పల్లా శ్రీనివాస గారి ఒక వర్క్ చూసి, ఆయన యొక్క పనితనాన్ని, ఆయన మంచితనాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పల్లా శ్రీని గారితో కలిసి పనిచేయాలని వాళ్ళంతా నిర్ణయించుకొని ఈరోజు పార్టీలో చేరారండి. ఇంతవరకు ఏంటంటే ఆర్పీలని పెట్టి, గృహసారథుల్ని, వాలంటీర్ని పెట్టి నడిపిస్తున్నారో తప్పించి పార్టీలో వీళ్ళకంటూ ఎప్పుడు కూడా సముచిత స్థానం అయితే 67వ వార్డులో వాళ్ళకి కల్పించలేదు అని వాళ్ళు బాధపడడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ రోజు వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి మేము టీడీపీ పార్టీలో చేరుతామని చెప్పి నన్ను సంప్రదించడం జరిగింది. వాళ్ళందరూ నన్ను సంప్రదించడంతో నేను పల్లా శ్రీని గారి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని పార్టీలో జాయిన్ చేశాను. ప్రభావతి గారు, తెలుగుదేశంకి వచ్చామండి. మేము పేదలకి, సాధలకి అందరం కలిపి ఈ సేవ చేయడానికే, కష్టపడి పని చేయడానికే మేము తెలుగుదేశానికి వచ్చామండి. మీరందరూ గుర్తించి తెలుగుదేశాన్ని గెలిపిస్తారని మీ యొక్క ఆశీస్సులు తీసుకోండి. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్, సిపిఐ, ఆడాది పార్టీల ఇండియా కూటమి నుండి సీఎం పార్టీ అభ్యర్థి కామ్రేడ్ మరడానా జగ్గునాయుడు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుగా పోటీ చేస్తున్నారు. 24/2/2024 తేదీ కొత్త గాజువాక నుండి గాజువాక ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు రావాలని వెళ్లి నామినేషన్ వేయడం జరుగుతుందన్నారు. ఈ నామినేషన్ విజయవంతం చేసేందుకు వేలాదిగా ప్రజలు, కార్మికులు, శ్రేయోభిలాషులు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మనందరికీ తెలుసు. భారతదేశంలోనూ అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి తరఫున సిపిఎం పార్టీ అభ్యర్థిగా శ్రీ మరడానా జగ్గునాయుడు గారు గాజువాక నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి వారికి తమ అమూల్యమైన ఓటు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందువల్లంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది 5 సంవత్సరాలు, తర్వాత వైసీపీ ప్రభుత్వం ఉంది 5 సంవత్సరాలు. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టాయని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం. వాళ్ళు ఏం చేయలేదు, వీరు ఏం చేయలేదు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నటువంటి బీజేపీతో బీజేపీతో వీళ్ళు కుమ్మక్కై రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. అందుకని మూడో ప్రత్యామ్నాయంగా ఈరోజు ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి ఈరోజు ఇండియా కూటమిగా థర్డ్ ఫ్రంట్గా ఎమర్జ్ అయ్యి ఈరోజు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటు పరం చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి పార్టీలతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 2 పార్టీలు కూడా ఏదైతే ముఖ్యమైనటువంటి 2 పార్టీలు కూడా తెలుగుదేశం కానీ అలాగే
వైసీపీ కానీ వాటితో అంటగాగి ఈరోజు విభజన హామీలు అమలు చేయలేదు. రెండో వైపు ఏంటంటే ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక భారీ పరిశ్రమను కూడా మూసేసే దశకు తీసుకెళ్తున్నారంటే వీళ్ళకి రాష్ట్రం వల్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతోంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ పొందాలంటే జగ్గునాయుడు గారిని గెలిపించాలని చెప్పి ఇండియా కూటమి తరఫున మీ అందరికి కూడా అభ్యర్థి. విశాఖ పెందుర్తి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ నామినేషన్ ర్యాలీ. గోపాలపట్నం నూకలమ్మ ఆలయంలో పూజలు చేసి నామినేషన్ బయలుదేరిన ఆడారి ఆనంద్. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, పేదల రమణకుమారి, డిప్యూటీ మేయర్ జిఎల్ శ్రీధర్, బెహ్రా భాస్కర్ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కొడతాల రామకృష్ణ భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, నాయకులతో కోలాహలంగా నామినేషన్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కలిసి పార్టీని మరింత బలోపేతం చేసి అధికారం దిశగా సాగుతున్నారని తెలియజేశారు. ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ నామినేషన్ ర్యాలీ. సాదరంగా ఆహ్వానించిన కూటమి అభ్యర్థి పల్లా. కంట్రోల్ రూమ్ను సందర్శించిన పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. వచ్చే బుట్టలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.